హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే మెంతికూర పప్పు. ఈ పప్పుని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా అమ్మ చెప్తుంది. చూడండి. మెంతికూర పప్పుకు కావాల్సిన పదార్థాలు: మెంతికూర, కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను, పచ్చిమిర్చి 10, టమాటాలు 3, 1 ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, పోపు గింజలు, ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, కరివేపాకు, ఆయిల్ వచ్చి 3 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం కుక్కర్ తీసుకొని కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దీంట్లో ఒక కప్పు కందిపప్పుకి 3-3.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇందులో చూడండి ఈ పసుపు వేసేసుకోండి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మెంతికూరను కూడా కుక్కర్లో వేసుకోండి. తర్వాత ఈ పచ్చిమిర్చి వేసేసుకోండి ఇందులో. తర్వాత టమాటా ముక్కలు, తర్వాత ఈ చింతపండు కూడా ఇలాగా పైన వేసుకోండి. చూడండి, చింతపండు ఇలా చివరగానే వేసుకోండి, అడుగున వేసుకుంటే మనకి పప్పు ఉడకదు. మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టుకొని 5-10 నిమిషాల సేపు సిమ్లోనే ఉడికించుకోండి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలో వంపేసుకొని పప్పు ఎనుపుకోవాలి. ఇందులో సాల్ట్ వేసేసుకొని పప్పుని బాగా ఎనుపుకోండి. చూడండి, ఇలా ఎనుపుకున్న తర్వాత మనం ఇందాక వంపేసుకున్న వాటర్ ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైంది. ఇందులో పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఆనియన్ వేగిపోయిందండి. చివరగా కొద్దిగా ఇంగువ వేసుకోండి, ఇది ఆప్షనల్, స్మెల్ బాగా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇంగువ. ఇప్పుడు దీన్ని పప్పు పైన వేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. మెంతికూర హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఇలాగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.